హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం ఈ బంగాళదుంపతో పకోడీలు తయారు చేద్దామండి. చూడండి, మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఆలూ పకోడీస్ అండి. బంగాళదుంపని పై పీల్స్ అన్నీ తీసేసి ఈ విధంగా పల్చగా చిప్స్ లాగా బారుగా కట్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇవి బంగాళదుంప చిప్స్ అండి. వాష్ చేసి అందులో రైస్ అండి, మన టేస్ట్ అనుసరించి, మన చాయిస్ అనుసరించి. ఇది బేషన్ ఆట అండి. రైస్ ఆట ఒక 2 టేబుల్ స్పూన్స్, బేషన్ ఆట ఒక 2 టేబుల్ స్పూన్స్, హాఫ్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు అండి, రెడ్ చిల్లీ పౌడర్ అండి, కొద్దిగా అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. ఇవన్నీ మిక్స్ చేద్దామండి. కొద్దిగా వాటర్ చిలకరించి ఈ విధంగా పొడి పొడిగా, మరీ మెత్తగా లేకుండా మిక్స్ చేస్తున్నామండి. ఆలు చిప్స్ని ఎక్కువ వాటర్ అయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయండి. అందువల్ల కొద్దిగా వాటర్ చిలకరించి మనం ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా వాటర్తో ఈ విధంగా కలిపామండి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఈ ఆలూ చిప్స్ని ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేస్తున్నామండి. ఆయిల్ పేస్ట్ అనండి, ఆలూ చిప్స్ పేస్ట్ అనండి, ఏమైనా సరే బాగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై అవ్వనిద్దామండి. చూస్తున్నారు కదండి, మన ఆలూ చిప్స్ ఈ విధంగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనం వాటిని ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఆయిల్లో సెకండ్ ట్రిప్ మళ్ళీ యాడ్ చేద్దామండి. కొన్ని కర్రీ లీవ్స్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. ఇక చిప్స్ మీద వాటిని యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదండి, మా ఆలూ చిప్స్ రెడీ అయిపోయాయండి. మా చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.